అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం గౌరీ చరణ పంకజం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ పురాణ రహస్యాల కార్యక్రమానికి స్వాగతం. శివ స్కాంద దేవీ భాగవతాది పురాణాల్లోది అంటే ఒక విషయం అనేక పురాణాలు చెబుతూ ఉంటాయి. ఒక పురాణం విస్తృతంగా చెబితే ఒక పురాణం సూక్ష్మంగా చెబుతుంది, సంగ్రహంగా చెబుతుంది. కొన్ని సదాచారాలు ఇంచుమించుగా అన్ని పురాణాలు చెప్పాయి. ఆ పురాణాల్లో భాగంగా మనం కొన్ని పురాణ రహస్యం చెప్పుకుందాం. పౌరాణిక రహస్యాని పురాణ ప్రసుతాని వై వ్యాసాది మునిరుక్తాని శ్రూయంతాంభో మహాశయాః. పౌరాణిక రహస్యాలు పురాణాల్లో చెప్పబడిన ఆధ్యాత్మిక, భక్తి, సదాచార, నిత్యకర్మానుష్ఠానాది ఏ రహస్యాలు అయితే ఉన్నాయో ఆ రహస్యాలు వేదము, ఉపనిషత్తులు, శాస్త్రాల్లోంచి క్రమక్రమంగా పురాణాల్లోకి వెళ్ళాయి. ఈ పురాణాలు కూడా 18 పురాణాలు, మళ్ళీ వానికో 18 ఉపపురాణాలు, భారత రామాయణాది ఇతిహాసాలు, అబ్బో ఇలాగా అన్నీ కూడా ఎంతో కొంత టచ్ చేస్తూ ఉంటాయి, స్పృశిస్తూ ఉంటాయి. అందులో ఇప్పుడు చెప్పుకోబోయేది రుణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయా. రుణం గురించిన రహస్యాలు మనం చెప్పుకుందాం. రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరివేదన. ఒక తల్లి గర్భాన్ని పుట్టిన ఒక తండ్రికి మనం పుత్రులుగా పుట్టిన అంతెందుకు, నేను ఎక్కడికి వచ్చినా, మనం త్రోవలో 2 మిత్రులను కలుసుకున్నా, మనం గంగానదిలో గ్లాసు నీళ్లు తాగవలసి వచ్చినా, మనకు ఇల్లు కట్టుకున్నా, మనం ఆవును పెంచుకున్నా, ఆఖరికి ఒక స్కూటర్ కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, రుణం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. పిల్లలు పుట్టినా కొంతమందికి పెళ్ళిళ్ళే కావు. పెళ్ళి అయినా కాకపోయినా రుణం ఉంటేనే పెళ్ళి అవుతుంది, రుణం లేకపోతే పెళ్ళి కాదు. భార్యని క్రితం జన్మలో భార్యని కాల్చి ఏడుపుంచికి తినేవాడికి వచ్చే జన్మలో పెళ్ళి కాదు. అంటే అందరికీ అలాగనా అంటే అది కాదు, కొంత కారణం అది అవుతుంది. పిల్లల్ని ఏడుపుంచి తిని కొట్టి తిట్టి బయటికి గెలిటేసిన వాడికి సంతానం కలిగే అవకాశాలు లేవుంటున్నారు. కొంతమంది పిల్లలు తిడతాడు, ఎప్పుడు కొడతాడు. పక్కింటి వాళ్ళ పిల్లల్ని ఇంటికి వస్తే వాళ్ళని ఒకలాగా, నీ పిల్లల్ని ఒకలాగా చూస్తావు. నీ పిల్లలకు 5 చాక్లెట్లు తెచ్చి వాడు 1 చాక్లెట్ వేస్తావు, కాదు ఇంట్లో పెట్టుకో 5 చాక్లెట్లు. అప్పుడు మాత్రం నీ కుర్రాళ్ళకి ఒకటే ఇవ్వాలి, వాళ్ళకే ఒకటే ఇవ్వాలి. ఇలాగా పసిపిల్లల దగ్గర ఎవరైతే పక్షపాత ధోరణి చూపిస్తారో వాళ్ళకి వచ్చే జన్మలో సంతానం కలగకపోయినా లేదా సంతానం కలిగిన మంచి సంతానం కలగకపోయినా కారణమవుతుంటాయి. ఇవన్నీ రుణాల మీద ఆధారపడి ఉన్నాయి. ఈవేళ నేను మీ ఇంటికి వచ్చి కాఫీ తాగేనంటే క్రితం జన్మలో మీకు నేను ఏదో మీకు ఇచ్చాను, అదే చెబుతాను శాస్త్రం. ఇంచుమించుకి చాలా పురాణాలు ఈ విషయాన్ని టచ్ చేసాయి. రుణ అనుబంధ రూపేణ, రుణం ఉంటేనేట. ఎవరు? పశువు. నువ్వు హాయిగా ఆవేళంటే పశువులు మేపుకోవడం, పాలు ఇవ్వడం. ఇవాళ పాల ప్యాకెట్లే మీకు పశువులు అనుకోండి. పశు పత్ని, పెళ్ళి కావాలి. వాళ్ళు పెళ్ళి కావటం లేదు. ఇవాళ 30 వయసు వాళ్ళు, 40 వయసు వాళ్ళు, 45 ఏళ్ల వాళ్ళు కూడా పెళ్ళి కావటం లేదు మగవాళ్ళకి. ఆడవాళ్ళు కొంతమంది ఉండిపోయారు, వేరే విషయం. ఎందుకు కావటం లేదు? ఈ జన్మలో కాదు, క్రితం జన్మలో మనం చేసుకున్న మన సుకృతమైన ఏ పాపం అయితే ఉందో, ఏ దుష్కర్మ అయితే ఉందో ఆ కర్మ మన వెంట వస్తుంది. నేను ఎవరిని దీన్ని నిందించడం కాదు, ఇది చెప్పి తాత్పర్యం.
శాస్త్రం చెబుతున్న మాట చెబుతున్నాను. ఎవరి హృదయాలు నొచ్చుకోవడానికి వీలేదు ఈ విషయంలో. ఎందుకంటే మనం గత జన్మలో చేసిన కర్మే ఈ జన్మలో మనం అనుభవించవలసి వస్తుంది. ఉదాహరణగా ఒకరిని కొట్టేవనుకోండి, వాడు బాధపడ్డా? ఆ బాధ నీకు తగలదంటావా? తగిలి తీరుతుంది. నువ్వు ఏం చేస్తే అది నీకు వస్తుంది. నువ్వు మంచి చేసావా నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు చేసావా చెడే వస్తుంది. అదే చెబుతున్నాడు. పశుపత్ని, ఒక మంచి అందమైన గుణవంతులైన భార్య కావాలంటే నువ్వు ఖచ్చితంగా పూర్వజన్మలో ఈ భార్యను ప్రేమగా చూసుకోగలగాలి. ఇప్పుడైనా మర్చిపోకండి, ఈ జన్మలో మీ భార్యను మీరు ప్రేమగా చూసుకుంటే, మీ భర్తలు మీరు ప్రేమగా చూసుకుంటే వచ్చే జన్మలో మంచి భర్త మంచి భార్య కలుగుతారు. ఒక జన్మ మీద ఇంకో జన్మ ఆధారపడింది. ఈ వేళ రోజు నిన్నటి రోజు మీద ఆధారపడింది తెలుసునా? ఈ సంవత్సరం క్రితం సంవత్సరం మీద ఆధారపడి ఉంది. నేను నమ్మంటే కుదరదు, నమ్మి తీరాలి. ఈ నెలంతా పనిచేస్తుంటే వచ్చే నెల ఫస్ట్ తారీఖు జీతం ఇస్తున్నారా లేదా? వచ్చే నెల ఫస్ట్ తారీఖు జీతం తీసుకుంటున్నామంటే అర్థం ఏమిటి? ఈ నెల మీద ఆధారపడ్డామా లేదా? కనుక మన గతం మీద మన వర్తమానం ఆధారపడి ఉంది. మన వర్తమానం మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. నిస్సందేహంగా ఎవరు కాదనే ప్రశ్నే లేదు. పశు పత్ని సుత, నీకు మంచి గుణవంతుడైన కొడుకు పుట్టాలి అంటే నువ్వు మంచి పనులు చేయాలి. నువ్వు దుర్మార్గ పనులు చేసి నా కొడుకు మంచివాడు కాదని చెప్పే హక్కు నీకు లేదు. నువ్వు చేసిన పనుల వల్లే నీ కొడుకులు పుడతారు. సుత ఆలయాహ, ఎంత డబ్బున్నా కొంతమంది ఇల్లు కట్టుకోలేరు. ఎన్నో ప్రయత్నాలు చేయి, ఇల్లు అవ్వదు. కొంతమంది అస్సలు డబ్బు లేకపోయినా ఎవడో చిన్న స్థలం ఇచ్చాడు, ఇంకోళ్ళు కొంచెం ఇటకలు ఇచ్చారు, ఇంకోటి సిమెంట్, టక్కని సంవత్సరం దగ్గర ఇల్లు అయిపోయింది వాడికి. ఏమిటి కారణం? రుణం. మనం ఎవరైనా ఇల్లు కట్టుకుంటే నీ చేతితో సహాయం ఏదైనా చేస్తే, అందుకనే గృహప్రవేశంతో మనం ఏదో ఒకటి వెళ్ళి వాడి పట్టుకులు ఇస్తున్నాం. ఆర్టికల్ సహాయం చేయి. ఈ లోకంలో మొట్టమొదటి సూత్రం ఏమిటయ్యా అంటే పొరుగువాడికి సహాయం చేయి. నీకు ఉన్నంతలో సహాయం చేయి. నువ్వు అప్పుల పాలే సహాయం చేయొద్దు, నువ్వు ఉన్నంతలో సహాయం చేయి. ఇలా చేసిన సహాయం నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టి, అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఓ 2 సిమెంట్ బస్తాలు కొనిచ్చావనుకో, ఖచ్చితంగా వచ్చే దినంలో నీకు ఇంటికి ఏర్పాటు అవుతుంది. ఇంటికి నువ్వు లేకపోయినా ఎవరో సహాయం చేస్తారు. రుణం. కనుక మనం అంతా ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట రుణం మీద ఆధారపడింది. రుణం తీరే వరకే ఉంటాం. మనకు ఆవు 1,00,000 లీటర్ల పాలు ఇచ్చేదాకా మన దగ్గర ఉంటుంది. తర్వాత చచ్చిపోవడము, మన ద్వారా దాన్ని అమ్ముకోవడం చేస్తాం. పశుపత్ని సుత ఆలయా, ఇల్లు దేవాలయం. అయితే ఎంతవరకు ఉంటుందయ్యా అంటే నువ్వు చేసిన పుణ్యకర్మ అంతవరకు ఉంటాయట. రుణక్షయే క్షయం యాంతి. మీ కొడుకు ఉన్నాడండి, ఇవాళ 70 ఏళ్ల వాళ్ళకి 20 ఏళ్ల కొడుకు మన కరోనాలో పోయాడు పాపం. 30 ఏళ్ళ వాళ్ళు పోయారు పాపం. వయస్సు వస్తేనే పోతారు, నీవేం లేదు. వాడికి నీకు ఒక 30 ఏళ్ళు మాత్రమే రుణం ఉంది. ఆ రుణం తీరిపోయింది. రుణక్షయే, ఆ రుణం తీరిపోయిందా క్షయం యాంతి, ఖచ్చితంగా ఆ వస్తువు దూరం అవుతుంది. క్షయం యాంతి కా తత్ర పరివేదన. దీని విషయంలో ఎవరూ ఆలోచించక్కర్లేట. ఇది సిద్ధాంతం. ఇది కొట్టారు, స్టాంపు కొట్టారైతే మునీశ్వరులు. ఆ మునీశ్వరులు కొట్టిన స్టాంపుని అన్ని పురాణాలు వాడుకున్నాయి ఇంచుమించుగా. దీనికి ఒక కథ ఉంది. పూర్వంలో ఒక వ్యక్తికి భార్యాభర్తలకి వాళ్ళకి సంతానం లేదు పాపం. ఆ సంతానం కలగాలంటే ఎలాగా అని చాలా ప్రార్థన చేశాడు, దేవుడికి మొక్కుతున్నాడు, నోములు నోస్తున్నాడు. ఆఖరికి ఒక బ్రాహ్మణోత్తముడు, ఒక ఋషీశ్వరుడు కనపడితే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. నీకు సంతాన యోగం ఉంది, కానీ నీ రుణం పొందాలి. నువ్వు క్రితం జన్మలో నీకు రుణం లేదు, ఈ జన్మలో రుణం పడేలా చేసుకోవాలన్నాడు. ఏం చేయాలి మహానుభావ చెప్పండి అంటే, ఒక మంచి వాళ్ళకి ఎవరికైనా ఓ చెప్పుల జోడు కుట్టి వాళ్ళు అనుభవించేలా చెయ్యి. ఏదో ఒక వస్తువు, ఓ తువ్వాలు, ఓ గొడుగు, ఏదో ఒక వస్తువు, నీ చేతుల్లో ఉన్న పని, నువ్వు సొంతంగా తయారు చేసిన వస్తువు ఏదైనా వాళ్ళకి వాళ్ళు అనుభవించేలా చేసుకో. ఎవరైతే వాడు బట్టలు పెట్టేస్తే ఆ బట్టలు మనం సరిపోకపోతే వాడికి ఇచ్చిన పుణ్యం ఉండదు. వాడు ఇచ్చిన బట్ట మనం కట్టుకోవాలి, వాడు ఇచ్చిన పెన్తో మనం రాసుకోవాలి, వాడు ఇచ్చిన పుస్తకం మనం చదవాలి, అప్పుడే వాడి పుణ్యం. ఇలా పుస్తకం అలా అమ్మేస్తే ఆ ఇచ్చిన వాడికి పుణ్యం రాదు, డబ్బులు వస్తాయి. కానీ వాడు అనుభవించేలాంటి వస్తువు అయినా ఇవన్నట్ట.
అప్పుడు మంచి ప్లాన్ వేశాడు. వాడి చేతిలో పని బాగా మంచి అందంగా చెప్పులు కుట్టగలడు వాడు. మంచి అందమైన జోడి కుట్టి చూస్తున్నాడు. ఒక మహానుభావుడు మధ్యాహ్నం 12 గంటల దాకా నదీ స్నానం చేసి రోజు ఇంటికి వెళుతూ ఉంటాడు. కాళ్ళు కాలిపోతుంటాయి. కాలిపోతుంటే ఇసుకలో కాళ్ళు కాలిపోతుంటే పై తువ్వాలు కింద వేసుకుని కాసేపు కాళ్ళ మీద దాని మీద పెట్టుకుని కాళ్ళు మళ్ళీ తీసుకుని తడుపుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. ఓహో, ఈయనకి ఏదైనా మనం ఇస్తే మనకు రుణం ఏర్పడుతుంది అంటే మంచి రుణం ఇచ్చుకోవాలి. వాళ్ళు తప్పకుండా ఉపయోగించేలాంటిది మంచి వాల్యుబుల్ అన్నమాట. బాగా ఆకలితో మలమలమాడుతూ వాడికి అన్నం పెట్టాలి. అప్పుడే శుభ్రంగా ఫూట్గా హోటల్కి వెళ్ళి మెక్కొచ్చిన వాడికి ఇదిగోరా తీసుకోరా అని ఒక తేగ ముక్కో లేకపోతే ఓ బొబ్బాసకాయ కొట్టమో లేకపోతే ఇస్తే ఒక చాక్లెట్ ఇస్తే వాడికి ఎక్కడ అవసరం పడేస్తాడు. అవసరమైన వాడికి ఇస్తేనే రుణం. అప్పుడు ఆ చెప్పుల జోడు కుట్టి పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు. కాళ్ళు కాలిపోతుండే ఎక్కడైతే తువ్వాలు వేసి నిలుచుంటున్నాడో అక్కడ పెట్టాడు. ఆయన చూశాడు, ఎవరో చెప్పుల జోడు పెట్టి మర్చిపోయారు పాపం అని వెళ్ళిపోయాడు ఆయన. మళ్ళీ ఆ మన్నాడు అక్కడే పెట్టాడు. ఆయన వెళ్ళిపోతూనే పట్టుకుపోతున్నాడు. ఒక్కరోజైనా ఆ చెప్పుల జోడులో కాళ్ళు పెట్టకపోతాడా అని చూస్తున్నాడు. అలా 2-3 రోజులు గడిచాక మధ్యంతర మార్తాలను తేలిస్తాడు. కాళ్ళు కలకల మడమల మాడిపోతుంటే ఎవరో పట్టుకెళ్ళట్లేదు పాపం, కుక్కలు పీక్కుపోతాయేమో, పోనీ ఇంట్లో పెడదాం అని కాళ్ళు అందులో పెట్టాడు. కాళ్ళు పెట్టి హాయిగా ఇంటికన్నా నడుచుకుని అమ్మయ్య హాయిగా ఉందిరా అనుకున్నాడు. ఎవరో నాదన రావటం లేదు, ఆయన అనుభవిస్తున్నాడు. కొన్నాళ్ళుగా మహానుభావుడు చనిపోయాడు. ఆయనలా చనిపోయాడు లేదో వాళ్ళ ఆవిడ గర్భవతి అయింది. ఇతను ఒక మహారాజు గారి ఆస్థానంలో రాత్రి 4 జాముల డప్పు కొడుతూ ఉంటాడు. ఓహోయ్, ఇది 12 గంటల సమయం అయింది, మనుషులారా జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ వేళ ఆధ్యాత్మిక శ్లోకాలు చదువుతూ ఉండేవారు. ప్రతి వీధికి వెళ్ళి డప్పు కొడుతూ ఉండేవాడు. మరి టైంలో ఉండే వేళైతే నాకు చూస్తే సెల్ ఫోన్ చూస్తుంటే టైం వచ్చేస్తుంది. ఆ వేళ మరి పడుకునే వాళ్ళ టైం తెలియదు. రాత్రి పగలైతే సూర్యుని బట్టి తెలుసుకునేవారు, రాత్రి పూట ఎలా తెలుస్తుంది? అందుకని వీధి 4 జాములో 4 వీధులకు వెళ్ళి డప్పు కొట్టేవాడు. ఓ రోజు ఇతనికి జ్వరం వచ్చింది. కుర్రాడు 5 ఏళ్ళ కుర్రాడు అయ్యాడు. జ్వరం వస్తే ఎవరైనా పంపించాలి, డ్యూటీ చేయించాలి కదా. రోజు ఇచ్చి డ్యూటీ ఏది? వాళ్ళకి నెలకో సంవత్సరానికి ఇంత జీతాలు ఉంటాయి. నాన్న నేను వెళ్తా, నీకే భయం లేదన్నాడు. నువ్వు వెళ్ళొద్దురా బాబు, ఏమైనా తప్పు చేస్తావేమో, నాకు శిక్ష పడుతుందిరా, నీకేం పర్లేదు, నీకు అది నేను శిక్ష పడకుండా చేస్తానన్నాడు. ఈ కుర్రాడు ఎవరో తెలిసినా ఆ బ్రాహ్మడు చనిపోగా పుట్టిన కుర్రాడు. చాలా అందంగా ఉన్నాడు, గొప్ప తేజస్తోడు ఉన్నాడు. ఆ భార్యాభర్త అనుకున్నారు, వీడి చేతితోడు మనం ఏమీ పుచ్చుకోకూడదే, పుచ్చుకుంటే రుణం తీరిపోతుంది. వాడు డబ్బు సంపాదించుకోవడం ఆ వేళ చెప్పులు జోడు ఇచ్చాం కదా, ఆయన తొడుక్కున్నారు కదా, రుణం తీరిపోయిందో వాడు మనకి దక్కడ సుమా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు ఏది సంపాదించి తెచ్చిపెట్టించినా నువ్వు పుచ్చుకోవద్దు సుమా అని చెప్పాడు. మంచి ఉపాయం. సరే ఆ వేళ అతను వెళ్ళాడు, మొదటి వీధికి వెళ్ళాడు. డప్పు కొడుతూ వాళ్ళ నాన్న ఎప్పుడు కూడా ఓహో 11వ జాము అయింది, ఇది 2వ జాము, 1 గంట అయింది, 3వ జాము ఇలా చెబుతూ ఉండేవాడు. ఈ కుర్రాడు 5 ఏళ్ళ కుర్రాడు వెళ్ళి ఆ వేళ 10 గంటలకు డప్పు కొట్టాడండి. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత అన్నాడండి. మరి విరువాళ్ళారా, మీరు హాయిగా నిద్రపోతున్నారు. మా అమ్మ మా నాన్న ఇవాళ అన్నం పెట్టింది, ఇవాళ పప్పు వండింది, ఇవాళ ఈ లడ్డూలను చేసింది అని మురిసిపోతారు విరువాళ్ళారా. ఈ తల్లి అప్పటిదాకా ఉంటుంది అనుకుంటున్నారా? ఈ తల్లికి శాశ్వతమా? మాత నాస్తి, ఎంతవరకు రుణం ఉంటేనే తల్లి. పిత నాస్తి, ఈ జన్మలోనే తండ్రి, క్రితం జన్మలో నీ తండ్రి ఎవరో నీకు తెలుసునా? వచ్చే జన్మలో నీ తండ్రి ఎవరో అవుతారో నీకు తెలుసునా? తెలియదే. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధువు, మా అన్నయ్య మా మావయ్య మా పెదనాన్న మా బాబాయ్య. ఊరి వెర్రి వాళ్ళారా, ఈ దేహానికి మాత్రమే వాళ్ళు చుట్టం కాదు, నీ ఆత్మకు చుట్టం కాదు వాళ్ళు. మనం మర్చిపోతున్నాం. నా ఈ దేహానికే ఇదిగో శ్రీనివాస్ గారు చుట్టం, మరో రామయ్య గారు చుట్టం. నా ఆత్మకు కాదు, ఆత్మను అందరం ఒకటే, అందరం ఒకటే. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధువు సహోదర, మీ అన్నగారు, మీ చెల్లెలు, మీ అక్క. రుణాన్ని బట్టి మీరందరూ కుటుంబంలో ఏర్పడ్డారు. రుణం పోతే ఎవరితోనే వాళ్ళే యమునా తీరి. నాస్తి బంధు సహోదర అర్ధం నాస్తి. ఓరి నాయన, ఈవేళ 10 రూపాయలు వచ్చాయి, రేపు ఉంటాయని నమ్మకం ఉందా నీకు?
ఈ కూడా నువ్వు ఏమీ పట్టుకెళ్ళవు. నీ తండ్రి కానీ నీ తల్లి కానీ నీ సోదరు కానీ ఎవరు నీ కూడా రారు. ఒక డబ్బు పట్టుకెళ్ళవు, నువ్వు కట్టుకున్న బట్ట కూడా పట్టుకెళ్ళవు. తెలుసునా? మంచి అందంగా బ్రహ్మాండంగా డ్రెస్ కుట్టించుకున్నావు, ఇది పట్టుకెళ్తావా? పీకి పడేస్తారు. అక్కడ పచ్చగడ్డ మోస్తా పచ్చగడ్డ వేస్తారు నీ మీద, అంతే. కప్పడానికి మానం కప్పడానికి ఓ పచ్చగడ్డ వేసి అంటిస్తారు. ఏది నీ కూడా రాదురా. అందుకని ఎందుకు వచ్చిన గొడవరా? అశాశ్వతమైన దేహానికి ఎందుకు రాని పాటలు? ఆ బ్రహ్మతేజానికి పాటుపడరా. ఈ ఆత్మని ఆ పరమాత్మలో కలిపే ప్రయత్నం చేయరా. తస్మాత్ జాగృత జాగృత అన్నాడు. యథాలాపంగా విన్నాడు రాజుగారు. ఈటరే కుర్రాడు, ఏదో చిన్న కుర్రాడు గొంతులా ఉంది, ఎవరో తెలుసుకురా అన్నాడు. అయ్యా, ఇవాళ మన రామయ్య రాలేదు, వాడు కొడుకండి సోమనట, భలే అందంగా చదువుతున్నాడండి, ఆ కంఠమే కంఠం అండి అన్నారు. రాజుగారికి మర్చిపోయింది. గోవా పెళ్ళాన్ని లేపాడు. రెండో ధామలో రెండో వీధికి వచ్చి రెండో ప్రహారీ గోడ వీధిలో నడుస్తూ చదువుతాడు. మళ్ళీ ఏం చదువుతాడని ఈ కోట గుమ్మం తూర్పు నుంచి వెళ్ళి దక్షిణ గుమ్మం దగ్గర చూస్తున్నాడు. ఆ కోట ప్రహారీ గోడ దగ్గర అక్కడికి వచ్చాడు. రెండో శ్లోకం చదువుతున్నాడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి కాతత్ర పరివేదన అని చదివి, జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత అని డప్పు కొట్టేటండి. అద్భుతమైన శ్లోకం, అద్భుతమైన శ్లోకం. నాయనలారా, పుట్టుక సావులు ఇవన్నీ దుఃఖాలకి హేతువులు రా, దుఃఖాలకి హేతువులు రా. నువ్వు పుట్టేవంటే పుట్టినవంటే ఏడుస్తావు, బోరం ఏడిపిస్తావు. నువ్వు ఏడకపోతే ఏడిపిస్తారు, గుచ్చుతారు, తలకిందా చేస్తారు, దెబ్బలు కొడతారు. మళ్ళీ మాట్లాడితే నువ్వు ఏడిచేదాకా కొడతారు జనాలు. ఏడిచిన తర్వాత అమ్మయ్య అని వాళ్ళు సంతోషిస్తారు. చూసావా? జన్మ దుఃఖం, ఎంత కష్టపడితే నువ్వు పుట్టావు, మీ అమ్మ ఎంత కష్టపడితే పుట్టావు. జరా దుఃఖం, పుట్టుగా దుఃఖమే. వృద్ధాప్యంలో నిజంగా ఎంత అనుభవించాలో అంత అనుభవించాలి. ఎవరు సహాయంగా చేయరు. నువ్వు ఈవేళ ఎవరికైనా సహాయం చేస్తే నీ వృద్ధాప్యంలో నిన్ను ఎవరైనా ఆదుకుంటారు. ఒరే నాయనా, ఆ పెన్ తెచ్చిపెట్టరా, ఒరే పుస్తకం, నువ్వు లేవలేవు, తిరగలేవు, కాళ్ళు గడగడలాడిపోతేనే పడిపోతావు. అందరి మీద ఆధారపడి ఉంటావు, మర్చిపోకు. నీ యవ్వనంలో ఉండగానే వృద్ధులను ఆదుకో, పెద్దవాళ్ళని గౌరవించు. మళ్ళీ నీకు వస్తుంది అది స్థితిలో ఉండు నువ్వు. నీకు ముసలితనం తప్పదు. పుట్టినవాడికి ప్రతి ఒక్కరికి ముసలితనం వస్తుంది కదా. మరి అర్ధాయుష్గా సాగు చనిపోతే ఏమో. కానీ జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం. చెయ్యి ఎత్తుతూ ఉంటాడు, లేవలేడు పాపం. కాళ్ళు నడుద్దాం అనుకుంటాడు, నడలేడు. చెట్లు పుట్ట ఎక్కేశాడు, పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కాడు యవ్వనంలో ఉండగా. ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు. జరా దుఃఖం జాయా దుఃఖం. పెళ్ళయింది, సుఖం అనిపిస్తుంది. ఎంతకాలం సుఖం అనిపిస్తారు వెర్రివాడా? మహా అయితే సంవత్సరం కాలం. ఆ తర్వాత రెండో సంవత్సరం దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఏమన్నా అత్తండి ఇత్తండి, ఇదిగో ఇది లేదు అది లేదు. పిల్లలు పుడతారు, ఏమన్నా పాల డబ్బాలు, ఏమన్నా వీడి చొక్కాలు, వీడి స్కూల్ ఫీజులు, ఎన్ని 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 అవసరాలు, ఎన్ని అవసరాలు. ఏమన్నా అడుగులో ఉన్నావా? నువ్వు సమాజంలో ఉన్నావు. ప్రతి ఒక్కటి కొని తీరవలసిందే, వాడిని పెంచి తీరవలసిందే. పైగా చుట్టుపక్కల అనేక బహుమతులు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి అనుకూలంగా మనం బహుమతులు ఇస్తూ ఉండాలి. చూసారా? జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం. భార్య నీకు సౌఖ్యం, పిల్లలు ఇస్తుంది అనుకుంటున్నావు. నాయనా, ఒక విధంగా ఆవిడే నీ దుఃఖ కారణం అవుతుందిరా. ఆవిడ చనిపోయినా దుఃఖమే, బతుకున్నా దుఃఖమే. ఏమండోయ్ వంకాయలు, ఏమండోయ్ బీరకాయలు, అదిగో అది ఇది, బియ్యం నిండుకున్నాయి, పప్పులు నిండుకున్నాయి. మరి తప్పదు కుటుంబం ఉన్న తర్వాత. జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. అందుకని నాయన జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండి తెలుసుకోండి, జరగబోయేది ఇది అని ఆ రెండో ఆవరణలో కొట్టాడు. రాజుగారికి మతిపోయింది. మళ్ళీ మూడో ఆవరణ కోసం మళ్ళీ భార్యని పిల్లల్ని కూడా తీసుకొచ్చాడు. వినండి అన్నాడు. ఆ మూడో ఆవరణ దగ్గరికి వెళ్ళాడు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. నాయనారా, దొంగలు ఎక్కడో లేరురా, ఇక్కడే ఉన్నారురా. ఈ దేహంలో ముగ్గురు దొంగలు ఉన్నారు. పరమ దుర్మార్గులైన దొంగలు ఉన్నారు, మహాప్రౌఢులైన దొంగలు ఉన్నారు. ఎవరు? కామ, కోరికలు కోరికలు, వాడికి అది ఉంది, నాకు ఎందుకు లేదు. క్రోధ, చిన్న మాట ఎదరవాడంటే పళ్ళం హాయ్ ఇంతప్పుడు కోపం వచ్చేస్తుంది.
క్రోధశ్చ లోభశ్చ, ప్రతీదీ అది మనకు వస్తే బాగును, ఇది మనకు వస్తే బాగును. ఈ ముగ్గురు దొంగలు ఉన్నాయి చూశారు, వీడు పరమ దుర్మార్గులుగా నేను మార్చేస్తారు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. జ్ఞానరత్న, అయితే ఈ దొంగలు ఏం చేస్తారయ్యా? జ్ఞానరత్న అపహారాయ, నీలోని జ్ఞానాన్ని హరించేస్తారా, జ్ఞానాన్ని హరిస్తారా. ఈ జ్ఞానం ఉంటేనే ఎప్పటికైనా మోక్షం. జ్ఞానం పోయిందా నువ్వు భ్రష్టుడు కాక తప్పదు. తస్మాత్ జాగృత జాగృత. రాజుగారికి మతిపోయి ఎంతైనా కుర్రాడు సన్మానం చేయాలనుకున్నారు. మళ్ళీ 4వ జాములో ఉత్తర ద్వారం దగ్గర కూర్చున్నారు. వాడిని కనిపించకుండా ప్రహరీ కూడా వెనక్కాల వచ్చాడు. ఆశయ్య ఆ కుర్రాడు, 5 ఏళ్ల కుర్రాడు సోమన్న. ఆశయ్య బధ్యతే లోకః కర్మణో బహుచింతయ, కర్మణః బహుచింతయ ఆయుక్షేణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత. ఆశయ బధ్యతే లోకః. ఆశ మనిషిని బతికిస్తోందండి. రేపు పొద్దున ఉంది, ఎల్లుండింది, ఇదిగో నాకు తర్వాత జీతం వస్తుంది, ఇదిగో నాకు ఈ పెన్షన్ వస్తుంది అనే ఆశ ఉండబట్టే కదా మనం బతుకుతున్నాం. ఆశయ బధ్యతే లోకః. ఎప్పటికైనా పిల్లాడు పుడతాడు, వాడు మన ఆదుకుంటాడు. కర్మణో బహుచింతయ ఆయుక్షేణం న జానాతి తస్మాత్ జాగృత జాగృత అని 4వ జాములో కూడా ఈ బాజా కొట్టేటప్పటికీ ఆ రాజుగారు పరమానందం కలిగింది. తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో